ఉగాది పండుగ సెలబ్రేషన్స్ గురించి భార్యాభర్తలు అనామిక, రమేషు మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు హరీషు, భవ్యలు వాళ్ళ దగ్గరికి వస్తారు. నవ్వుతూ వాళ్ళని చూస్తారు. అమ్మా, ఉగాది పండుగ రేపే కదా? అవును భవ్య, రేపే. ఎందుకు తల్లి అలా ప్రత్యేకంగా అడుగుతున్నావు? మనం నానమ్మ వాళ్ళింటికి వెళ్ళాలి కదా, అందుకు అడుగుతుంది మమ్మీ చెల్లి అని అనగానే అనామిక, రమేష్లు ఒకరిని ఒకరు చూసుకుంటారు. చెప్పు డాడీ, మనం నానమ్మ వాళ్ళింటికి ఎప్పుడు వెళ్దాం? నానమ్మ వాళ్ళు ఈసారి మనల్ని పండక్కి రమ్మని పిలవలేదు బాబు, అందుకే మనం వెళ్ళటం లేదు. మనం మన ఇంటి దగ్గరే ఉగాది పండుగని జరుపుకుందాం. మన ఇంటి దగ్గర వద్దు డాడీ, నానమ్మ వాళ్ళింటికే వెళ్దాం. తాతయ్య వాళ్ళతో కలిసి మనం ఉగాది పండుగ చేసుకుందాం. అవును డాడీ, తాతయ్య నానమ్మ ఉంటే భలే సందడిగా ఉంటుంది. పండుగ చేసుకున్నట్టుగా కూడా అనిపిస్తుంది డాడీ. ఆ ఫీలింగ్ భలే కొత్తగా ఉంటుంది. కానీ బాబు, ఈ పండక్కి తాతయ్య వాళ్ళు మనల్ని అక్కడికి రమ్మని చెప్పలేదు. అదే విషయాన్ని నేను డాడీతో మాట్లాడుతున్నాను. వాళ్ళు పిలవకపోతే వెళ్ళి మీరు పిలవండి మమ్మీ. అప్పుడు తాతయ్య వాళ్ళు మన ఇంటికి వస్తారు. మన ఇంట్లో అందరం కలిసి ఉగాది పండుగ చేసుకోవచ్చు. అవును మమ్మీ, అన్నీ చెప్పిన ఐడియా బాగుంది. పదండి, నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈ ఉగాది పండక్కి మన ఇంటికి రమ్మని పిలుద్దాం. ఖచ్చితంగా తాతయ్య, నానమ్మ మన ఇంటికి వస్తారు. సరే పిల్లలు, వెళ్దాం పదండి. నేను ముందే చెప్తున్నాను, వినండి. నానమ్మ వాళ్ళు మన ఇంటికొస్తే వాళ్లతో కలిసి పండుగ చేసుకుందాం, లేదంటే మనమే చేసుకుందాం. ఏమంటారు? మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను డాడీ. భవ్య, మరి నువ్వేమంటావు? అన్నయ్య మాటే నా మాట. అన్నయ్య సరే అంటే నేను కూడా సరే అన్నట్టే మమ్మీ అని మాట్లాడుకొని అందరూ బయటకొచ్చారు. అప్పుడు వాళ్ళ ఇంటి ముందు నిలబడిన ప్రసాద్ కనిపించాడు. పిల్లలు సంతోషపడుతూ, తాతయ్య వచ్చావా తాతయ్య? మరి నానమ్మ ఎక్కడా? నానమ్మ రాలేదు తల్లి, నేనొక్కనే వచ్చాను. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను కదా తల్లి, అందుకే మిమ్మల్ని చూసి వెళ్దామని ఇదిగోండి ఇట్టా వచ్చాను. లోపలికి రండి నాన్న. అవును మావయ్య, లోపలికి రండి. ఈ ఉగాది పండక్కి మీ ఇద్దరిని ఇక్కడికి రమ్మని పిలుద్దామని మేమే మీ దగ్గరికి ఇప్పుడు బయలుదేరాం మావయ్య. సరే కోళ్ళ, నేనిప్పుడు వెళ్తున్నాను. పిల్లల్ని తీసుకుని తర్వాత రండి, లేదంటే నేనే మిమ్మల్ని ఎంట పెట్టుకొచ్చానని గొడవ పెట్టుకుంటుంది మీ అత్తయ్య. అలాగే మావయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పగానే ప్రసాద్ అక్కడి నుంచి బయలుదేరి తను శారద ఉంటున్న ఇంటికొచ్చేస్తాడు. 1 గంట గడుస్తుంది. ఇంట్లో ఉన్న ప్రసాదు పదే పదే గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు. శారద అతని దగ్గరికొచ్చి, ఏంటండి పదే పదే గుమ్మం వైపు చూస్తున్నారు? అక్కడ ఏముంది? ఏం లేదు శారదా, నీకోసమే చూస్తున్నాను. నువ్వు బయటికెళ్ళావేమో అనుకుంటున్నాను శారదా. ఓహో, నువ్వు ఇంట్లోనే ఉన్నావా అయితే? ఏంటో ఏ పూట కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు. అసలు మీకేమైందండి ఇవాళ? ఇది మరీ బాగుంది శారదా. మాట్లాడకపోతే మాట్లాడడం లేదని అంటావు, మాట్లాడితే కొత్తగా మాట్లాడుతున్నారు అంటావు. ఇట్టయితే ఎట్టా చెప్పు? ఆ విషయం ముందు పక్కన పెట్టండి. సరుకుల కోసం ఎట్టాగో బజారుకి వెళ్తారు కదా, సరుకులు తీసుకున్న తర్వాత కొడుకు కోడల దగ్గరికి వెళ్ళొస్తారా? ఉగాది పండక్కి కొడుకు కోడలు మనవడు మనవరాలు ఉండాలని తమరి తల్లి మనసు తల్లాడుతుందా ఏంటి శారదా? తల్లాడకుండా ఎట్టా ఉంటుంది చెప్పండి. ఎంతగా వేరు కాపురం పెట్టినా సరే, ఎంత దూరం వెళ్ళిపోయినా సరే రమేష్ నా కొడుకు కాకుండా పోతాడా? అనామిక నా కోడలు కాకుండా పోతుందా? హరీష్ మనవడు, భవ్య మనవరాలు కాకుండా ఉంటారా? మీరే చెప్పండి. అట్టా అయితే నువ్వే వెళ్ళి పిలువు శారదా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను. వాళ్ళ ఉగాది పండక్కి మన ఇంటికి రమ్మని నేను పిలవను. మీరేనైతే మాట్లాడుతుంది? ఏ పండగ వచ్చినా కొడుకు కోడల్ని పిలిచి పిల్లలతో సంతోషంగా చేసుకుందామని చెప్తారుగా. ఈ పండక్కేంటి ఇట కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఈ పండక్కి వాళ్ళ మీద మమతానురాగాలు రావటం లేదు శారదా, అందుకే నేనైతే వెళ్ళి పిలవను. కావాలంటే నువ్వు వెళ్ళి పిలు. ప్రతి పండక్కి మీరే పిలుస్తారు కదా అని మిమ్మల్ని పిలవమని చెబుతున్నాను. నేనే వెళ్ళి పిలుస్తానులేండి. అయినా మనం పిలిస్తే మాత్రం వాళ్ళు వస్తారా ఏంటి? వాళ్ళకు వాళ్ళుగా మన ఇంటికొచ్చి అందరం కలిసి పండగ చేసుకుందామంటే వద్దంటావా? అది కూడా నిజమేనండి. ఇప్పుడు నన్ను వద్దంటారా? వెళ్ళి పండగ రమ్మని పిలవమంటారా? కొత్త సంవత్సరం ఉగాది పండగ రోజున నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదులే శారదా, అందుకే వెళ్ళి పిలు. వాళ్ళు వస్తానంటే ఇక్కడ ఉగాది పండగ చేసుకుందాం, లేదు మనల్ని అక్కడికి రమ్మంటే అక్కడ ఉగాది పండగ చేసుకుందాం. ఎక్కడైనా సరే మొత్తం మీద అందరం కలిసి ఉగాది సెలబ్రేషన్ చేసుకోవాలి.
అంతే కదా? అంతే శారదా. అయినా నీకు ఇంటి దగ్గర చాలా పనులుంటాయి. నేనెళ్ళి కొడుకు కోడలతో మాట్లాడి పండక్కి రమ్మని చెప్పొస్తాను అని అంటూ ఉండగానే హరీషు భవ్య ఇంట్లోకొస్తారు. నానమ్మ, తాతయ్య, నానమ్మ అంటూ పిల్లలు పిలవగానే శారదా ప్రసాదులు ఎంతగానో సంతోషపడతారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత, అత్తయ్య, మావయ్య, ఉగాది పండుగ ఆ ఇంటి దగ్గర చేసుకుందాం. అందరం కలిసి ఉన్నంతలో పండుగని బాగా చేసుకుందాం. మీ ఇద్దరు కూడా అక్కడికే రండి అత్తయ్య అని చెప్పగానే అందరూ కలిసి వాళ్ళ ఇంటికి తాళం వేసి రమేష్ వాళ్ళ ఇంటికొస్తారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఇక ఉగాది రోజొచ్చేస్తుంది. ఉగాది కావటంతో అత్తాకోడళ్ళు శారదా అనామికలు తెల్లవారుజామునే నిద్రలేచి బయటకొస్తారు. ఇంటి బయట 2 మంచాలేసుకుని తండ్రి కొడుకులు హాయిగా పడుకుని ఉంటారు. చూడవే కోళ్ళ, పండుగ రోజు కూడా తొందరగా లేచి మామిడాకులు తీసుకొచ్చి తోరణాలు కట్టాలనే ఆలోచన లేకుండా తండ్రి కొడుకులు ఎట్ట ప్రశాంతంగా పడుకున్నారో చూడు. పడుకోనివ్వండి అత్తయ్య. చాలా రోజుల తర్వాత ఇద్దరికి సెలవు దొరికింది కదా, అందుకే అలా ప్రశాంతంగా పడుకున్నారు. అంటే ఏమిటి, తండ్రి కొడుకులే కష్టపడుతున్నారు, మనం మాత్రం ఇంట్లో కూర్చొని అష్టాచమ్మ ఆడుకుంటున్నామనా? అయ్యో, నా ఉద్దేశం అది కాదత్తయ్య. మనం చేస్తున్న పనుల కంటే ఆయన మావయ్య చేస్తున్న కూలీ పనులు ఎక్కువ కదా, అందుకే అలా అన్నాను. అదీ కాక రెస్ట్ లేకుండా ప్రతిరోజు వెళ్తూనే ఉన్నారు కదా. ఈరోజు ఉగాది పండుగ కదా, విశ్రాంతి దొరికిందని ప్రశాంతంగా పడుకున్నారు. పడుకుంది చాలు, వీళ్ళిద్దరిని లేపు. నేను తట్ట తీసుకుని పేడ కోసం వెళ్తాను. తండ్రి కొడుకు లేచిన తర్వాత వాకిలి మొత్తం ఊడ్చి చెత్త ఎత్తే. అలాగే అత్తయ్య. పెరట్లోకి వెళ్ళి తట్టను తీసుకురా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద పడుకున్న భర్త ప్రసాద్ దగ్గరికి వస్తుంది. యావయ్యా, తెల్లారిందిలే, ఈరోజు ఉగాది కదా. ఉగాది శుభాకాంక్షలు శారదా నీకు. మీకు కూడా. ఇక లేవండి, తెల్లారింది. పండగ పూట కూడా పడుకుని ఉండడం ఇంట్లో అంత మంచిది కాదు. అబ్బా, ఇంకా అంత పూర్తిగా తెల్లారలేదని నాకు తెలుసులే. అందుకే ఇంకాసేపు పడుకుంటాను. నువ్వెళ్ళి నువ్వు చెయ్యాలనుకున్న పనులు చెయ్యి అని చెబుతూ ఉండగా అనామిక ఒక పేడతట్ట తీసుకుని శారద దగ్గరికొచ్చింది. అత్తయ్య, ఇదిగోండి మీరడిగిన పేడతట్ట. మీరు వెళ్ళి పేడ తీసుకురండి. నేను ఇంటి దగ్గర చేయాల్సిన పనులన్నీ చేస్తాను. ముందుగా ఆ తండ్రి కొడుకుని నిద్రలేపి మామిడి ఆకుల కోసం పంపించు. నేను పేడ కోసం వెళ్ళొచ్చేసరికి మామిడి తోరణాలు సిద్ధంగా ఉండాలి. అలాగే అత్తయ్య అని సమాధానం చెప్పగానే శారద పేడతట్టను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. మామిడి తోరణాలతో, బంతిపూలతో, దండలతో ఆ ఇంటి గుమ్మం కలకల్లాడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. యావయ్యా, బజార్ నుండి నేను చెప్పినట్టు అన్ని సరుకులు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను శారదా, నువ్వేమి కంగారు పడకో అని చెప్పగానే శారద కొత్త కుండని, మామిడికాయల్ని, వేప చెట్టు పూతని, బెల్లాన్ని, చింతపండుని అన్నింటినీ తీసుకొచ్చి ఇంట్లో ఒక దగ్గర అందరూ కూర్చుంటారు. అన్నింటినీ కలిపి శారద ఉగాది పచ్చడి తయారు చేస్తుంది. నానమ్మ, ఉగాది పచ్చడి ముందు నాకే పోయాలి. లేదు నానమ్మ, ముందు నాకే పోయాలి, లేదంటే నేను ఏడుస్తాను. కొత్త సంవత్సరాది రోజున ఏడవకూడదురా పిల్లలు. నేనంటే నేనంటూ ఇద్దరు కొట్టుకోవడం ఎందుకు చెప్పండి? అందరికి ఒకేసారి పచ్చడి పోస్తాను. అందరం ఒకేసారి తాగుదాం. ఏమంటారు? ఈ ఐడియా బాగుంది నానమ్మ, అలాగే చెయ్యి. అవును నానమ్మ, నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది, అలాగే చెయ్యి అని చెప్పగానే అనామిక గ్లాసులు తీసుకొచ్చి శారద దగ్గర పెడుతుంది. శారద అందరికీ పచ్చడి పోస్తుంది. అందరూ గ్లాసులు పట్టుకుని రెడీగా ఉంటారు. భవ్య కౌంట్ చేయగానే అందరూ ఉగాది పచ్చడి తీసుకుంటారు. నానమ్మ, ఉగాది పచ్చడి చాలా బాగుంది. అవును నానమ్మ, చాలా బాగుంది. సరే పిల్లలు, ఇక ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం, పదండి. గుడి దగ్గరికి ఎందుకు నానమ్మ? ఈ గుళ్ళో పంచాంగ పట్నం ఉంటుంది మానవడా. అవి తెలుసుకోవడం మనకి, మన కుటుంబాలకి చాలా మంచిది. పదండి పదండి అని చెప్పగానే అందరూ కలిసి గుడికొస్తారు. అక్కడ పంచాంగ పఠనం జరుగుతూ ఉంటుంది. గుడిలో ఒకచోట అందరూ కూర్చుంటారు. అయ్యా శివయ్య, అన్ని రుచులు కలిసిన ఉగాది పచ్చల్లాగా మేము కలిసిమెలిసి ఉండేలా దీవించు తండ్రి అని శారద కోరుకుంటుంది. అలా కొంత సమయం తర్వాత పఠనం అయ్యాక తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోకుండా కలిసిమెలిసి ఉంటారు. ఈ విధంగా అనామిక, శారద ఇద్దరూ కలిసి ఉగాది పండుగని తమ కుటుంబంతో సంతోషంగా జరుపుకుంటారు. అనామిక టీవీ ప్రేక్షకులందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. మోడ్రన్ డ్రెస్లో స్టైల్గా ఉన్న అనుపమ
ఒక గులాబీ పువ్వు పట్టుకొని సరాసరి రమేష్ వాళ్ళ ఇంట్లోకొచ్చింది. హలో, ఇంట్లో ఎవరు లేరా? అని గట్టిగా అనగానే కిచెన్లో నుంచి పని మనిషి పంకజం అనుపమ దగ్గరికొచ్చింది. ఎవరమ్మా మీరు? సరాసరి లోపలికి వచ్చేసారు. మీకెవరు కావాలి? అంటూ వివరం అడుగుతుంది పంకజం. పంకజం అవతారం చూడగానే పని మనిషిని అనుపమకి అర్థమైంది. లాగిపెట్టి ఒక్కటి గట్టిగా పంకజం చెంప మీద కొట్టింది. ఆ సౌండ్కి ఇంట్లో నుంచి ప్రసాదు, శారద హాల్లోకొచ్చారు. తనకి కావాల్సిన రమేష్ మాత్రం రాలేదు. ఎవరమ్మా నువ్వు? అడగకుండా మా ఇంట్లోకొచ్చి మా పని మనిషిని అంత గట్టిగా కొట్టావు? ఎవరు నువ్వు? ఎవరు కావాలి? మీరు చూడ్డానికి తండ్రిలా కనిపిస్తున్నారంటే బహుశా రామ్ ఫాదర్ అయి ఉంటారు కదూ? అవునమ్మా. అమ్మ కాదంకుల్, అనుపమ. నన్ను ఈ అమ్మ అని, బొమ్మ అని, తల్లని, పిల్లని పిలవకండి అంకుల్. నాకు నచ్చదు. ముద్దుగా అను అని పిలవండి, బాగుంటుంది. ప్రేమగా అనుపమ అని పిలవండి, ఇంకా బాగుంటుంది. ఎలా పిలవాలన్నది మా ఇష్టం అనుపమ. ఎంతకి నువ్వెవరో? రామ్, అదే ఆంటీ. వాడు ఆ రమేష్ గాడు ఇంట్లో లేడా? అని అనగానే శారదకి కోపం వచ్చింది. కోపంగా, ఏ అమ్మాయి, నా కొడుకుని పట్టుకొని ఆడు ఈడని అంటున్నావు? ఒళ్ళు ఎలాగుంది? వంటగదిలో ఉన్న అప్పడాల పొల తీసుకురానా? ఆంటీ, ఇక్కడ మీరు అనుని అర్థం చేసుకోవాలి. నా మీద అరవకూడదు, సరేనా? సరేనమ్మాను, నేను అరవకుండా అడుగుతున్నానుగా. ఇంతకీ ఎవరు నువ్వు? మా అబ్బాయిని వాడు వీడు అంటున్నావంటే మీ ఇద్దరి మధ్య చాలా స్నేహం ఉన్నట్టుంది. ఎస్ అంకుల్, కానీ అది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. నాకు వాడికి అదే రామ్కి 4 ఏళ్ళుగా లవ్ ఉంది. మావాడు ఎంత మోడర్న్గా ఉన్న నిన్ను లవ్ చేస్తున్నాడా? నో ఆంటీ, రామ్ నన్ను లవ్ చేయడం లేదు. నన్ను చూడండి, నేనెంత మోడర్న్గా ఉన్నా, స్టైల్గా ఉన్నానో. నన్ను లవ్ చేయకుండా ఆ చీరలు కట్టుకునే అనామికని లవ్ చేస్తున్నాడు. అని అంటూ ఉండగా రమేష్ అక్కడికొస్తాడు, కోపంగా చూస్తూ. అను, ఇంటి దగ్గర నువ్వు ఎలాంటి సీను చేయొద్దు. అనామిక గురించి అస్సలు మాట్లాడొద్దు. నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపో, లేదంటే బావుండదు. రామ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఐ లవ్ యూ. నన్ను నువ్వు లవ్ చేయి అని చెప్పి గులాబీనిస్తుంది అనుపమ. రమేష్ ఏమీ మాట్లాడకుండా ఆ పువ్వు తీసుకోకుండా అనుపమని తీసుకొని బయట ఉన్న అనుపమ కారు దగ్గరికి వస్తాడు. చూడు, నేను అనామికాని తప్ప నిన్ను ప్రేమించలేను. జాగ్రత్తగా వెళ్ళు అనుపమ అని చెప్పి రమేష్ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటాడు. ఇక కారులో ఉన్న అనుపమ కోపంగా, నన్ను కాదని ఆ అనామికని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను రామ్ అని చెప్పి కారులో ఆవేశంగా వెళ్ళిపోతుంది. ఇంట్లోకొచ్చిన రమేష్ని శారద అడుగుతుంది. బాబు రమేషు, అనామిక ఎవరో? నీకు అనామిక అంతగా నచ్చితే చెప్పు బాబు, నేను మీ నాన్న వెళ్ళి మాట్లాడొస్తాము. నేను చెప్పడం కంటే మీకు చూపిస్తాను మమ్మీ, పదండి. నచ్చితే అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇదేదో బావుంది శారదా, ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి. వెళ్దాం పద సరేనండి, ఇక్కడ అనుపమని చూసాం, అక్కడ అనామికను చూసొద్దాం అని చెప్పగానే రమేష్ సంతోషపడతాడు. ఇంటి ముందు అనామిక మీ ఇంటికొస్తానని చెప్పిన రమేష్ గురించి ఆలోచిస్తూ పదే పదే రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. నిజంగానే రమేష్ మా ఇంటికొస్తాడా? మేం ప్రేమించుకున్న విషయం గురించి మా అమ్మా నాన్నలతో మాట్లాడతాడా? నేనెప్పుడు రమ్మని బ్రతిమలాడినా రాకుండా దాటేసేవాడు. ఈరోజు వస్తానని అంత గట్టిగా చెప్పాడు అని అనుకుంటూ ఉండగానే తన దగ్గరికి తల్లి సావిత్రి వస్తుంది. అనామిక, ఎవరికోసమే అంతలా చూస్తున్నావు అని అడుగుతుంది. రమేష్ గురించి ఆలోచిస్తున్న అనామిక నోరు జారి, మీ అల్లుడు గురించమ్మా అని చెప్పి అయోమయంగా సావిత్రిని చూస్తుంది. సావిత్రి కంగారు పడుతూ, ఏమిటి అన్నావ్? అల్లుడు గురించి చూస్తున్నావా అంటే? అని అడగ్గానే అనామిక తెలివిగా మాట దాటేస్తూ, అల్లుడని నేనెప్పుడన్నానమ్మా? నువ్వే ఏదో ఆలోచిస్తూ ఏదో అంటావు, మళ్ళీ నేనన్నానంటావు. నన్ను అదరగొట్టడం నీకు బాగా అలవాటైపోయిందిలే అని అంటూ ఉండగానే అనామిక తండ్రి రాఘవయ్య వాళ్ళ దగ్గరికొచ్చాడు. ఇప్పుడే వస్తున్నావా నాన్నా? "హా, మీ అల్లుడు గురించి అని నువ్వు అన్నప్పుడే వచ్చాను తల్లి. మీ అమ్మతో ఏం చెప్తావో చూద్దామని అక్కడే ఆగిపోయాను." అయితే నేను విన్నది నిజేనన్నమాట. నువ్వు మీ అల్లుడు గురించి అని అన్నావు గదూ అని అడగ్గానే అనామిక సిగ్గుపడుతూ, అది నాన్నా
అని చెప్పకుండా అక్కడ్నుంచి సిగ్గుతో పరుగున లోపలికి వెళ్ళిపోతుంది. సావిత్రి రాఘవయ్యలు నవ్వుకుంటూ, ఏవండి, మన అమ్మాయి సిగ్గుని చూస్తుంటే మన కల్లుడిని వెతికే పని లేనట్టుంది. నేను అదే అనుకుంటున్నాను సావిత్రి. మన అమ్మాయి కాలేజీలో ఎవరినో ప్రేమించే ఉంటుంది. ఆ అబ్బాయిని మనతో మాట్లాడ్డానికి ఇంటికి రమ్మని చెప్పు ఉంటుంది. మన అమ్మాయి అల్లుని వెతికే పని తగ్గించినట్టుంది అని చెబుతూ ఉండగా కారొచ్చి ఇంటి ముందు ఆగుతుంది. సావిత్రి, ఇలా అనుకున్నామో లేదో అట్టా మగ పెళ్లి వాళ్ళొచ్చారు అని అంటూ ఉండగా శారద, ప్రసాదు, రమేషు కారు దిగుతారు. రాఘవయ్య, సావిత్రి వాళ్ళని చూసి నమస్కారం పెడతారు. మేము బావగారు, ఇంకా ఎందుకు ఈ పరిచయాలు? అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళం కలిసాం. మంచి చెడు మాట్లాడుకొని ఆ 3 ముళ్ళ ముచ్చట కూడా జరిపిచ్చేస్తే బావుంటుంది. అన్నయ్య గారు, మేం వస్తున్నామని మీకు ముందే తెలుసా? అనామిక ఇప్పుడే చెప్పింది వదినా. రండి లోపల మాట్లాడుకుందాం అని చెప్పగానే ఇక అందరూ లోపలికి వెళ్తారు, కూర్చుంటారు. శారద వాళ్ళు అనామికాని చూస్తారు. వాళ్లకు బాగా నచ్చుతుంది. సావిత్రి వాళ్ళు అబ్బాయిని చూస్తారు. రమేష్ కూడా వాళ్ళకి నచ్చుతాడు. ఇక ఇద్దరూ ఒకరి కోసం ఒకరన్నట్టుగా ఉండటంతో పెద్దలు పెళ్లి కొప్పుకుంటారు. కట్న కానుకల పట్టింపు మాకేమి లేదన్నయ్య. అనామిక మాకు బాగా నచ్చింది. తెలిసిన పంతులుంటే పిలిపించేయండి, జాతకాలు చూపించేసి ముహూర్తాలు పెట్టేసుకుందాం. అలాగే చెల్లెమ్మా అని చెప్పి రాఘవయ్య పంతులు గారికి ఫోన్ చేస్తాడు. 10 నిమిషాల్లో పంతులుగారు బండి మీద వాళ్ళింటికొస్తాడు. ఇంట్లో కూర్చుని రమేష్, అనామిక జాతకాలు చూస్తారు. అయ్యా, ఇద్దరూ వినండి. మరో 2 రోజుల్లో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉంది. పెళ్లికి మాత్రం 3 నెలల సమయం ఉంది. పెట్టుడు ముహూర్తాలు పెట్టమని నన్ను బలవంతం చెయ్యొద్దు అని పంతులుగారు చెప్పగానే అందరూ ఒప్పుకుంటారు. మరో 2 రోజుల తర్వాత కన్నుల పండుగగా అనామిక, రమేష్లకి నిశ్చితార్థమవుతుంది. అందరూ సంతోషంగా ఉండగా అనుపమ అనామికతో పెరట్లో మాట్లాడుతూ ఇలా అంటుంది. కంగ్రాట్స్ అనామిక, ఏదేవైనా రమేష్ని సొంతం చేసుకున్నావు. ఇది నా స్మాల్ గిఫ్ట్. నువ్వు మరింత అందంగా కనిపించడానికి ఈ టాబ్లెట్స్ వేసుకో. పెళ్లి నాటికి చాలా అంటే చాలా అందంగా తయారవుతావు అని చెప్పగానే అనామిక అనుపమ చెప్పింది నిజమే అనుకుని నమ్మి ఆ టాబ్లెట్స్ వేసుకుంటుంది. అవి అందాన్ని పెంచే టాబ్లెట్స్ కావు, లావుగా తయారు చేసే టాబ్లెట్స్. అనుపమ హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్కి జాబ్ వస్తుంది. వర్క్లో బిజీగా ఉంటాడు. అనామిక అనుపమ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది. కొన్నాళ్లకి అనామిక లావైపోతుంది. లావుగా ఉన్న అనామిక అద్దంలో తనని తాను చూసుకుని బాధపడుతూ ఉంటుంది. నేనేంటి ఇంత లావుగా తయారయ్యాను? అసలు ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చింది అని ఆలోచన చేస్తూ ఉండగా అనామికాని చూడ్డానికి రమేష్ వచ్చాడు. రాఘవయ్య, సావిత్రి ఇద్దరూ దిగులుగా ఉంటారు. రమేష్ లోపలికొచ్చి లావుగా ఉన్న అనామికాని చూసి షాక్ అవుతాడు. తనని తాను నమ్మలేకపోతాడు. అక్కడ్నుంచి భయంతో పరుగులు పెడతాడు. ఆ రోజు రాత్రి పడుకుంటాడు. లావుగా ఉన్న అనామిక కల్లోకొస్తుంది. మనం పెళ్లి చేసుకుందాం రామ్, నువ్వు నన్ను ప్రేమించావు కదా అని అంటుంటే రమేష్ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక అనుపమ ఇచ్చిన టాబ్లెట్స్ ప్రభావంతో మరింత లావుగా తయారవుతుంది. ఒక రోజున, మమ్మీ, డాడీ, నేను లావుగా ఉన్న అనామికాని పెళ్లి చేసుకోను. నాకీ పెళ్ళొద్దు. తప్పు బాబు, పెళ్లి ముహూర్తం దగ్గర పడతంటే అట్ట మాట్లాడకూడదు. ఏం జరిగినా ఎంత లావుగా ఉన్నా అనామికనే పెళ్లి చేసుకోవాలి. అనామిక ఈ ఇంటికి కాళ్ళు అవుతుంది. అవును రమేష్, నువ్వు లావు కోడల్ని పెళ్లి చేసుకోవాల్సిందే. లేదంటే మనల్ని రోడ్డుకు లాగుతుందా పిల్ల. ఒకవేళ నువ్వు లావుగా ఉంటే అనామిక నిన్ను వద్దనకుండా పెళ్లి చేసుకునేదిరా. నిజం బాబు, అనామిక కళ్ళల్లో నీ మీద అంత ప్రేమ ఉండడం నేను గమనించాను. ప్రేమ అంటే అందాన్ని ప్రేమించడం కాదు, మనసుని ప్రేమించడం, మనిషిని ప్రేమించడం అని చెప్పి బలవంతంగా పెళ్లినాటికి పెళ్లిపీటల మీద కూర్చున్న లావు అనామిక మెడలో తాళి కట్టిస్తారు రమేష్ చేత. పెళ్లిపీటల మీద కూర్చుని రమేష్ బాధపడుతూ ఉంటే లావు పెళ్లి కూతురు అనామిక తన మెడలో పడిన తాళిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. పెళ్లికొడుకు అలా, పెళ్లి కూతురు ఇలా అంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అలా లావు కోడలి పెళ్లి జరిగింది. ఇక మీదట వీళ్ల కాపురం ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి.